హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజే వ్లాగ్స్. ఈరోజైతే ఈ వీడియోలో నేను దివాళీకి ఎకో ఫ్రెండ్లీలో మనము పిండితోనే దీపం ఎలా రెడీ చేసుకోవచ్చా అంటే దీపం అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు. కాకపోతే ఫ్లవర్ షేప్లో రావడానికే మనం ట్రై చేస్తాం కదా, అది ఈజీగా ఎలాగనేది ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి స్కిప్ చేయకుండా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఒకవేళ మీకు ముందే తెలిసినా ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫస్ట్ అయితే నేను 2.5 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను, ఇంకా 1 కప్ అయితే బియ్య పిండి తీసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు వేస్తూ గట్టిగా కలుపుకున్నాను అనమాట. ఎంత గట్టిగా కలుపుకుంటే మనకి మంచిగా అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం మెత్తగా ఉండాలి, ఎక్కువ కాదు. ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, చిన్న ముద్ద తీసుకున్నాను, ఎక్కువ కాదు, చిన్నదంటే బాగా చిన్నది, ఒక నిమ్మకాయ సైజ్ ఉంటుంది అనమాట, అంతే. ఇక్కడ కలర్ చూపిస్తున్నాను కదా, అది వాటర్ కలర్స్ అనమాట, ఫ్యాబ్రిక్ కలర్స్ కాదు. అంటే మనము ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీద తీసుకుంటున్నాం కదా, ఆ కలర్ కాదు, వాటర్ కలర్స్ అనమాట. దాన్ని బ్లూని తీసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొంచెం బ్లూ ఏదైతే తీసుకున్నానో దానికంటే కొంచెం ఎక్కువగా పిండి తీసుకొని అలా చపాతీలాగా బాగా సన్నగా చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అది చేసి పక్కకు పెట్టేసుకున్నా. ఆ తర్వాత ఈ బ్లూ కలర్లో కలుపుకున్నాను కదా పిండిని, దాన్ని కూడా చేసి సైడ్కి పెట్టేసుకొని ఫస్ట్ ఇలా మనకి రౌండ్గా వచ్చేలాగా తీసుకోవాలన్నమాట. మీకు ఏ సైజులో కావాలంటే, పెద్దగా కావాలంటే పెద్దది తీసుకోండి, ఇలా రౌండ్ వచ్చేది. లేదంటే మీ దగ్గర ఏదైనా ప్లేట్ ఉంటే ఆ సైజు కూడా తీసుకోండి. అయితే ఫస్ట్ తీసుకున్న దానికంటే ఇప్పుడు తీసుకునేది బ్లూ కలర్లో ఉండేది చాలా చిన్నగా ఉండాలి. అంటే 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ చిన్నగా ఉండేలా చూసుకోండి. ఇలా 2 వచ్చేలాగా చూసుకున్నాను నేనైతే. నాకు ఒకటే అంటే 2 దీపాలు కావాలి కాబట్టి ఇలా 2 ఫ్లవర్స్ వచ్చేలాగా చేసుకున్నాను. పిండిని ఇలా రౌండ్గా చేసి పెట్టుకున్నాం కదా, బ్లూ కలర్ దాన్ని పైన వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒకే దగ్గర పెట్టేసుకొని సేమ్ షేప్లో కట్ చేసుకోవాలి, అంటే ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి. రెండింటికి కూడా 4 పీసెస్ అనేవి వస్తాయి, అంటే టోటల్ 8 వస్తాయి అనమాట. ఈ 8 పీసెస్ని కూడా నీట్గా దూరంగా పెట్టేసుకోండి. కొంచెం ఆరినట్టు అవుతూ ఉంటుంది, కొంచెం స్పీడ్గా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత కోమ్ని కానీ ఇలా ఫోర్క్ని కానీ మీ దగ్గర ఏదున్నా పర్వాలేదు, ఇలా ఎడ్జెస్ని కాస్త ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఒక నీట్గా షేప్ అనేది వస్తుంది అనమాట. ఫ్లవర్కి ఒక డిజైన్ లాగా ఉంటుందని ఇలా పెట్టుకుంటున్నాను నేను. ఆ తర్వాత అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇలా లైన్గా ఒకదాని మీద ఒకటి, అంటే కొంచెమే ఎక్కువ కాదు, ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనము నీట్గా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకోవాలంటే ఏదో ఒకటి కావాలి కదా, అందుకోసమని నేనైతే పెన్ యూజ్ చేస్తున్నాను. ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు కాబట్టి వీటన్నిటిని కూడా ఎకో ఫ్రెండ్లీగా, అంటే మనకి ఎటువంటి అవసరం కూడా ఉండదన్నమాట. అంటే మనం దీంట్లో ఏ కెమికల్స్ వాడట్లేదు, జస్ట్ వాటర్ కలర్ కూడా వాడుతున్నాం. వాటర్ కలర్ కాకపోతే మీరు పసుపు వేసుకోండి, లేదంటే కుంకుమ వేసుకోండి ఆ ప్లేస్లో. ఇంకా రౌండ్గా తిప్పేసుకుంటే ఫ్లవర్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత విడిపోకుండా కొంచెం కింద ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, అస్సలు విడిపోదు. ఇంకా ఫ్లవర్ షేప్ రావడానికి ఇలా కొంచెంగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట పెటల్స్ని. అంటే పెటల్స్ ఉంటాయి కదా, కట్ చేసుకున్న తర్వాత మనకు ఫ్లవర్ షేప్ రావాలంటే పెటల్సే కనిపించాలి కదా, అందుకోసమని ఇలా కొంచెంగా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి, ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే దీని మీద పువ్వొత్తు ఉంటుంది కదా, దాన్ని ఆయిల్లో పిండి కలుపుకునేటప్పుడే నానబెట్టేసుకున్నాను. 10 నిమిషాలు అయిపోతుంది ఆల్రెడీ. ఇప్పుడు ఒక్కొక్క కుంభవత్తిని ఒక్కొక్క ఫ్లవర్ మీద పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్లవర్ టైప్లో ఉంటుంది, అలానే ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది, ఇంకా మనకి చేసుకున్నందుకు చాలా మంచిగా కూడా అనిపిస్తుంది. దీన్ని అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మీకు ఎలా వెలిగించుకోవాలో చూపిస్తున్నాను. కాకపోతే దివాళీ రోజు కూడా మీకు నేను ఎలా డెకరేట్ చేస్తాను అనేది కూడా టోటల్గా చూపిస్తాను. ఇప్పుడైతే ఫైనల్ లుక్లో చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనేది. అసలు ఇంతసేపు చేసిన పని అనేది మనకు తెలియట్లేదు, జస్ట్ ఈ పిక్లోనే తెలిసిపోతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. ఎవరైనా ఈ వీడియోని ఇక్కడి వరకు చూసింటే ఒక లైక్ చేయండి, నచ్చినట్టయితే కమెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇప్పుడే ట్రై చేయండి, లేదంటే దివాళీ రోజు అయినా ట్రై చేయండి వీలైతే. పూర్తిగా అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది డౌట్ వస్తుందని నాకు తెలుసు. ఏం చేయకండి, వాటర్లో బాగా నానబెట్టేస్తే కరిగిపోతుంది, మొక్కలకు వేసేస్తే మంచి ఫర్టిలైజర్ లిక్విడ్ అవుతుంది, లేదంటే స్మాష్ చేసేసి కంపోస్ట్ లాగా మట్టిలో వేసేయండి సరిపోతుంది, ఎందుకంటే ఏ కెమికల్స్ లేవు కాబట్టి.